Hey guys, మేము వచ్చేసాం. హలో గైస్, 9 days 9 స్టేట్స్లో దిస్ ఈస్ ద 4th డే కవరింగ్ బోత్ ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ ఇన్ ఏ సింగిల్ డే. ఇది మేము ఫాలో అయిన ప్లాన్. దీనికన్నా కొంచెం ఆల్టర్నేటివ్గా ఇంకొంచెం బెటర్ ప్లాన్ చెప్పాలంటే ఆఫ్టర్నూన్ కల్లా తాజ్మహల్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ తాజ్మహల్ నుంచి ఢిల్లీ కాకుండా తాజ్మహల్ నుండి బృందావన్ వెళ్ళండి. ఒక నైట్ బృందావన్లో స్పెండ్ చేయండి, అది బెస్ట్ ప్లాన్ అవుతుంది. లేదు టైం లేదు 9 days 9 స్టేట్స్ కంప్లీట్ చేయాలంటే తాజ్మహల్ చూసుకొని వెంటనే ఢిల్లీ బయలుదేరండి. ఇప్పుడు మేము ఫాలో అయిన ప్లాన్ చెప్పాలంటే డే 3 ఈవినింగ్ 6 o'clockకి జబల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఆగ్రా బయలుదేరాము. సో ఎర్లీ మార్నింగ్ 7కి ట్రైన్ రీచ్ అయ్యింది ఆగ్రాకి. ఆగ్రా రైల్వే స్టేషన్ లో బెనిఫిట్ ఏంటంటే మనం ట్రైన్ దగ్గరనే నెంబర్ ఆఫ్ రూమ్ సర్వీసెస్ వాళ్ళు చాలా మంది రూమ్స్ కోసం వస్తారు. మనం ఎక్కువ కష్టపడకుండానే మనకి ఈజీగా రూమ్ మన బడ్జెట్ లో దొరికేస్తుంది. అండ్ మీరు ఆగ్రాలో ఎంటైర్ డే స్పెండ్ చేయాలనుకుంటే ఎంటైర్ డేకి క్యాబ్స్ మాట్లాడుకోకండి, ఎందుకంటే ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశాలన్నీ దగ్గరలోనే ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక ఆటోలో మీకు కావాల్సిన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళొచ్చు. మేము ప్లేసెస్ అన్ని డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి అనుకొని చెప్పి క్యాబ్ బుక్ చేసాము. సో మనీ వేస్ట్ అయిపోయాయి, మీరు అలా చేయకండి. అండ్ మేము ఆగ్రాలో తాజ్మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ 2 ప్లేసెస్కి వెళ్ళాము. తాజ్మహల్కి వెళ్ళేటప్పుడు వెస్ట్ సైడ్ గేట్ నుంచి వెళ్ళండి, సో మంచి వ్యూ దొరుకుతుంది. అండ్ తాజ్మహల్లో 2 టికెట్స్ ఉంటాయి, 50 టికెట్ ఒకటి అండ్ 250 టికెట్ ఒకటి. 250 రూపీస్ టికెట్ అయితే తాజ్మహల్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మనం వరల్డ్ వండర్ అని చెప్పి చాలా సార్లు విని ఉంటాము. అలాగే ఫస్ట్ చూసినప్పుడు కూడా సేమ్ మీకు వరల్డ్ వండర్ ఫీలింగ్ లానే ఉంటుంది. బట్ చాలా ఈజీగా బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ ఏం లేవు కాబట్టి ఓన్లీ ఫోటోలే దిగుతాం. మనం చిన్నప్పటి నుంచి మనం విన్నంతసేపు కూడా టైం స్పెండ్ చేయలేము, ఎందుకంటే 2 hours అని చాలా ఈజీగా బోర్ కొట్టేస్తుంది. అండ్ పాత రోజుల్లో అయితే ఆ మార్బల్స్ ఆ డిజైన్స్ తాజ్మహల్లో తప్ప ఇంకెక్కడ దొరకవు కాబట్టి చాలా వింత కనిపిస్తుందేమో. బట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఇల్లునే తాజ్మహల్లో కట్టుకుంటున్నారు. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే తాజ్మహల్ కి ఉన్న గొప్పతనాన్ని మీరు గుర్తించలేరు. సో తాజ్మహల్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ తాజ్మహల్ నుంచి ఒక 3 kilometers దూరంలో ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది. ఆగ్రా ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు తాజ్మహల్ చూస్తే కనుక 100% ఆగ్రా ఫోర్ట్ కూడా వెళ్ళండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేనంటే గ్రూప్తో వెళ్ళాను కాబట్టి అందరిని ఒప్పించలేకపోయినా కానీ, బట్ మీరు ఎప్పుడైనా హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు గ్యారంటీగా అక్కడ ఉన్న గైడ్ని తీసుకొని వెళ్ళండి. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా మనం సింగిల్గా వెళ్తే జస్ట్ మనం ఒక ఫోటో తీసుకొని వచ్చేస్తాం, అదే ఒక గైడ్ని తీసుకుని వెళ్తే మనం ఆ ప్లేస్తో ఇంటరాక్ట్ అవుతాం. సో ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి తాజ్మహల్ గురించి విని జస్ట్ ఫోటో తీసుకొని వచ్చేయడం నాకు బాగా నచ్చలేదు. సో మీరు వెళ్తే మటుకి ప్రత్యేకంగా ఒక గైడ్ని తీసుకొని వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్తో ఆ ప్లేస్తో ఇంటరాక్ట్ అవ్వండి. అండ్ నేను రీల్స్లో చాలాసార్లు చూశాను, ఆగ్రా ఫోర్ట్లో ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఉంటుంది, అది ఓన్లీ గైడ్సే మీకు చెప్పగలుగుతారు. సో సౌత్ నుండి నార్త్ వెళ్ళినందుకు, ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు ఓన్లీ అక్కడ మాత్రమే దొరికే ఒక స్పెషల్ థింగ్ని మనం గ్యారంటీ ఎక్స్పీరియన్స్ చేయాలి. మేము ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. సో మీరు మాత్రం కన్ఫామ్గా గైడ్ని తీసుకుని వెళ్ళండి, ఆ ఆప్టికల్ ఇల్యూషన్ ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఆగ్రా ఫోర్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాక మనం సేమ్ డేనే ఢిల్లీ కూడా పెట్టుకున్నాం కాబట్టి వెంటనే ఆగ్రా ఫోర్ట్ కంప్లీట్ చేసుకొని లంచ్ చేసేసి ఢిల్లీ క్యాబ్ తీసుకోండి. సో ఢిల్లీలో ప్లాన్ ఏంటంటే 6:30 కల్లా అక్షర్ధామ్ రీచ్ అవ్వాలి. ఆఫ్టర్ 6:30 అక్షర్ధామ్కి అలో చేయరు. అండ్ ఢిల్లీలో నేను ఆల్మోస్ట్ 10 days వరకు ఉన్నాను. సో అక్షర్ధామ్ కన్నా అంతకన్నా గొప్పగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఇంకోటి లేదు. ఓన్లీ మీరు అక్షర్ధామ్ విజిట్ చేస్తేనే ఆ డే మీకు బెస్ట్ డే అవుతుంది. ఒకవేళ మీరు కొంచెం ఎర్లీగా వచ్చినా కూడా ఢిల్లీలో షాపింగ్ చేసుకోవచ్చు, బట్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అక్షర్ధామ్ మాత్రం మిస్ అవ్వకండి. మేము బస్సులో వెళ్ళాము, సో మేము టైంకి రీచ్ అవ్వలేకపోయాము. బస్సు వాడు టికెట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి 1 hour ముందే దించుతామని చెప్పాడు, బట్ 7:30 ఆ టైంకి రీచ్ అయ్యాము. మేము అక్షర్ధామ్ రీచ్ అవ్వలేకపోయాము. నెక్స్ట్ మాకు ఢిల్లీ టు హరిద్వార్ నైట్ 11:30కి బస్ ఉంది. సో ఈ ఖాళీ టైంలో రెడ్ ఫోర్ట్ చూసుకొని అండ్ ఇండియా గేట్ చూసుకొని చాందినీ చౌక్లో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సరోజినీ నగర్లో షాపింగ్ కూడా చేయొచ్చు. సో మేమైతే రిటర్న్లో వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకుందాం అని చెప్పి ఆ డే షాపింగ్ చేసుకోలేదు. మీరు మాత్రం ప్రైవేట్ క్యాబ్ తీసుకొని డైరెక్ట్ అక్షర్ధామ్ వెళ్ళిపోండి ఆగ్రా నుంచి, అదైతేనే బెస్ట్ ప్లాన్ అవుతుంది. షాపింగ్ అదంతా మనం లాస్ట్ డే మళ్ళీ ఢిల్లీ వస్తాము. సో ఆ రోజు లాస్ట్ డే ఆఫ్టర్నూన్ 2కి ట్రైన్ ఉంటుంది. సో ఈ మధ్యలో మార్నింగ్ అంతా ఖాళీ ఉంటుంది, ఆ రోజు మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ ప్రకారం అయితే. నెక్స్ట్ అక్షర్ధామ్ విషయంకి వస్తే మీరు డెఫినెట్లీ 6:30 లోపే అక్షర్ధామ్ రీచ్ అవ్వాలి, అక్షర్ధామ్లో ఎంట్రీ అవ్వాలి.
లగేజ్ అంతా ఎంట్రీలోనే కలెక్ట్ చేసుకుంటారు. సో లగేజ్ ఎవరైతే ఇవ్వడానికి వెళ్ళారో వాళ్ళే కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఫోటో తీసుకుంటారు, సో వాళ్ళకైతే ఇస్తారు. ఎగ్జిబిషన్ అండ్ లైట్ షో కి 350 రూపీస్ టికెట్ ఉంటుంది. ఎగ్జిబిషన్ అండ్ లైట్ షో రెండు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, చాలా బాగుంటుంది. యు మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ లోపలే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో అక్షరధామ్ మొత్తం ఒక విజువల్ వండర్ లా ఉంటుంది. అదొక డిఫరెంట్ వరల్డ్. మీకు ఛాన్స్ ఉంటే మాత్రం డోంట్ మిస్ ఇట్. అక్షరధామ్ లోనే డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని 9 కల్లా అక్షరధామ్ నుంచి బయటకు వచ్చేయండి. అండ్ అక్షరధామ్ కి ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఆ మెట్రో స్టేషన్ ఎక్కేసి కాశ్మీరీ గేట్ కి వచ్చేసారంటే అక్కడ మీకు ఢిల్లీ టు హరిద్వార్ బస్సెస్ దొరుకుతాయి. నెక్స్ట్ హరిద్వార్ టు రిషికేష్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో మీకు రెండు కలిసి వస్తాయి, ఒకే దారిలో ఉంటాయి. అండ్ దీస్ ఆర్ డే 4 బడ్జెట్ డీటెయిల్స్. అండ్ మీకు ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ లో అడగండి, రిప్లై ఇస్తాను. బడ్జెట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. మీరు ప్లాన్ చేసేటప్పుడు ఒక జనరల్ ఐడియా వస్తుంది. ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ డే 5 లో కలుద్దాం. థ్యాంక్ యూ.